హలో నమస్తే నేను మీ శుభ ఈ వారం స్టార్టప్ వీక్ లో జాతీయ అంతర్జాతీయ దినోత్సవాలు ఏమేమి ఉన్నాయో చూసేద్దామా డిసెంబర్ 9 ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే డిసెంబర్ 10 హ్యూమన్ రైట్స్ డే డిసెంబర్ 11 ఇంటర్నేషనల్ మౌంటైన్ డే డిసెంబర్ 14 నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే అవినీతి వ్యవస్థలను అస్తవ్యస్తం చేసేస్తోంది. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు అన్ని ఇన్ని కావు. మరి దీంతో కొంతలో కొంత సమాజంలో అవినీతిపై పెరిగిన అవగాహన దాన్ని అరికట్టేందుకు దోహదం చేస్తోంది. దీంతో ప్రపంచవ్యాప్తంగా అవినీతిని అరికట్టేందుకు కూడా జరిగిన ప్రయత్నాలు అద్భుతమనే చెప్పాలి. అవినీతి కారణంగా పేద ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారుతున్నాయి. దారిద్ర్యం, వివిధ రంగాల్లో అస్థిరత పెరిగిపోవడంతోనే ఈ పరిస్థితి దాపురిస్తోంది. అంతిమంగా అది మౌలిక వసతుల వైఫల్యానికి, రాజ్య వైఫల్యానికి దారితీస్తుందనడంలో ఎలాంటి సందేహమూ లేదు. ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు, ఎన్జీఓలు, మీడియా, ఇతరులు కలిసికట్టుగా అవినీతి వ్యతిరేక ఉద్యమంలో పాలుపంచుకోవాల్సి ఉంది. అవినీతి వల్ల మానవ హక్కుల ఉల్లంఘనలు, మార్కెట్ అనిశ్చితి, జీవన ప్రమాణాల నాణ్యంలో క్షీణత లాంటివి చోటు చేసుకుంటాయి. వ్యవస్థీకృత నేరాలు పెరిగిపోతాయి. ఇందుకు మానవులందరినీ సంసిద్ధం చేసేందుకు ఐక్యరాజ్య సమితి ఒక కీలక సదస్సును నిర్వహించి ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. 2003 అక్టోబర్ 31న ఐక్యరాజ్య సమితి నిర్వహించిన అవినీతి వ్యతిరేక సదస్సు ఇందుకు వేదికైంది. అవినీతికి విరుగుడుగా అధికార వికేంద్రీకరణ జరగాల్సి ఉంది. జవాబుదారీతనంతోనే స్థానిక ప్రభుత్వాలు దీన్ని సాధించాలి. మన దేశాన్ని మనమే రక్షించుకునే దిశగా ప్రతి ఒక్కరూ అవినీతికి వ్యతిరేకంగా ప్రతినబూనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. యాక్ట్ టీవీ వారికి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. ఈ సంవత్సరం 2024 డిసెంబర్ 9వ తేదీ మనం ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డే, డిసెంబర్ 9వ తేదీ ఇంటర్నేషనల్ యాంటీ కరప్షన్ డేగా జరుపుకుంటున్నాం ప్రపంచవ్యాప్తంగా. దీనికి సంబంధించిన ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే యునైటింగ్ విత్ యూత్ అగెనిస్ట్ కరప్షన్, షేపింగ్ టుమారోస్ ఇంటిగ్రిటీ. ఈ థీమ్ ప్రకారంగా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. మనకి యాంటీ కరప్షన్ అనే ఇష్యూ మనకి తరతరాలుగా మనం గతం నుంచి కరప్షన్ గురించి వింటూ ఉన్నాం. ఈ సమాజంలో కనుక ముఖ్యంగా ప్రభుత్వ విభాగాల్లో కరప్షన్, అవినీతిని జరుగుతూ ఉంటుంది. దాన్ని ఎప్పటికప్పుడు మనం అదుపు చేస్తూ ఉండి దాన్ని నిర్మూలిస్తేనే మనం సమాజం అభివృద్ధి ప్రదంలోకి వెళ్తుంది. కరప్షన్ అనగా మనం పట్టించుకోకుండా వదిలేస్తే దానివల్ల సమాజం నాశనం అవుతుంది, అభివృద్ధి అనేది ఆగిపోతుంది. కాబట్టి ఈ అవినీతిని నిర్మూలించడానికి మన భారతదేశంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ అనేది మనకి ఏర్పాటు చేశారు. అది 2018లో రీసెంట్గా దాన్ని అమెండ్మెంట్ చేసి మరి కొన్ని ముఖ్యమైన ప్రొవిజన్స్ కూడా కలిపారు. ముఖ్యంగా మనకి మన ఏపీ ఆంధ్రప్రదేశ్ యాంటీ కరప్షన్ బ్యూరో మన హెడ్ ఆఫీస్ విజయవాడలో ఉంది. ఈ మన పాత 13 జిల్లాల్లో కూడా ఒక ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఆఫీసులు అనేవి నడుస్తున్నాయి. మనకి ఈ ఉమ్మడి వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, అంటే ప్రజెంట్ ఏలూరు డిస్ట్రిక్ట్, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి కలిపి ఉమ్మడిగా ఏలూరులో యాంటీ కరప్షన్ బ్యూరో ఏలూరు రేంజ్ అనే ఒక ఆఫీస్ కూడా నడుస్తుంది. ఈ ఆఫీసులో మనం ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో ఒక గవర్నమెంట్ పని, ప్రజలకు గవర్నమెంట్ పని చేయడానికి లంచం డిమాండ్ చేసిన, లంచం తీసుకున్న, ఆ లంచం పని చేయడానికి తీసుకున్నా, పని చేయకుండా ఉండడానికి తీసుకున్నా, ఇవన్నీ కూడా ఏసీబీ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారంగా నేరాలు అవుతాయి. మా ఏలూరు రేంజ్ ఏసీబీ దీని మీద ఇన్వెస్టిగేషన్ చేసి, ఎంక్వైరీ చేసి అటువంటి వారి మీద ట్రాప్ చేసి పట్టుకుని అరెస్టులు చేసి కోర్టుకి సబ్మిట్ చేస్తూ ఉంటాం. దీనికి సంబంధించి మా రెగ్యులర్ ప్రొసీజర్ ఏంటంటే, మనకి ఎవరైనా లంచం, ఒక మనిషి ఏదైనా ఒక ప్రభుత్వ ఆఫీస్కి వెళ్ళి ఒక సర్టిఫికెట్ గురించో, ఒక పని గురించో, ఒక బిల్లు గురించో వాళ్ళు కనుక చట్టబద్ధంగా రావాల్సిన పని గురించి వాళ్ళు ఒక అప్లికేషన్ పెట్టుకుని ఆ పని మీద వెళ్ళినప్పుడు వాళ్ళు ఈ పని చేయాలంటే, ప్రభుత్వ ఉద్యోగులు ఈ పని చేయాలంటే మీరు ఇంత లంచం ఇవ్వాలి, అలా చేస్తేనే మేము మీకు పని చేసి పెడతాం, లేకపోతే చేయమనే పరిస్థితి ఉంటే కనుక మరి వెంటనే ఏసీబీ ఆఫీస్ని, ఏలూరు ఏసీబీ ఆఫీస్ని సంప్రదిస్తే మేము తగు ప్రొసీజర్లన్నీ పాటించి వారిని లంచం తీసుకునేటప్పుడు పట్టుకుని వాడిని అరెస్ట్ చేసి
మనం ఏసీబీ కోర్టు రాజమండ్రికి వాళ్ళని రిమాండ్ నిమిత్తం పంపిస్తాం. తర్వాత ప్రొసీజర్ అంతా పాటించి వారు శిక్ష పడి వాళ్ళు ఉద్యోగం పోయేటట్టుగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా మరో రకమైన కరప్షన్ ఏంటంటే అప్పటికప్పుడు లంచం డిమాండ్ చేసినప్పుడు కంప్లైంట్స్ రాకపోయినా అతను ఉద్యోగం వచ్చినప్పటి నుంచి కొద్దిగా సంపాదించుకుంటూ అవినీతి సొమ్ముతో అక్రమంగా ఆస్తులు కూడబెడితే కనుక ఆ సమాచారం కూడా మాకు మేము ఇన్ఫార్మెంట్స్ ద్వారా కలెక్ట్ చేసి ఎవరైనా కంప్లైంట్ చేసినా ఇన్ఫార్మెంట్స్ ద్వారా చెప్పినా వారు కలెక్ట్ చేసి అవన్నీ ఒక లెక్కలు చూసుకుని డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ అనే కేసు కూడా మేము మా ఏసీబీ ఉన్నతాధికారుల ఆర్డర్స్తో కేసు నమోదు చేసి హౌస్ సెర్చెస్ అవినీతి అధికారి వాళ్ళ ఆఫీసులోని వాళ్ళ బంధువుల ఇళ్ళ దగ్గర బెనామీల ఇళ్ళ దగ్గర కూడా సెర్చెస్ చేసి కేసు నమోదు చేసి ఆ కేసు సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉంటే కనుక వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు సబ్మిట్ చేస్తాం, శిక్ష పడేట్టుగా చేస్తాం. ఇప్పుడు ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ నుంచి వచ్చిన ఫండ్స్తో వచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజలు ఇన్వాల్వ్ అయిన కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా విలేజెస్లోను టౌన్స్లోను కూడా వివిధ అభివృద్ధి కార్యక్రమాలు అంటే రోడ్లు వేయడం కానీ, బిల్డింగ్స్ కట్టడం కానీ, బ్రిడ్జిలు కట్టడం కానీ, తర్వాత వివిధ రకాల స్కీమ్స్ కూడా నడుస్తూ ఉంటాయి. ఇందులో కొన్ని చోట్ల అవినీతి జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు, యూత్ కూడా దాని మీద ఒక కన్నేసి అక్కడెక్కడైనా అవినీతి జరిగితే కనుక, అవినీతి జరుగుతున్నట్టు సమాచారం ఉంటే కనుక ఇమీడియట్గా ఈ విషయం అక్కడికక్కడ మీరు నిలదీస్తే కొన్నిసార్లు సక్రమంగా జరిగే అవకాశం ఉంది. లేదు వీళ్ళు మన మాట వినే పరిస్థితి లేదన్నప్పుడు ఇమీడియట్గా ఏసీబీ అధికారులకు మీరు ఫోన్ ద్వారా కానీ పర్సనల్గా కానీ వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తే కనుక అధికారులు తదుపరి ఎంక్వైరీ చేసి యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి మనకి ప్రజలందరూ అలర్ట్గా ఉంటే అవినీతి కార్యక్రమాలు మ్యాక్సిమం తగ్గుతాయి. ప్రజలు పట్టించుకోకపోతే అవినీతి అనేది పెరిగిపోతుంది. కాబట్టి ప్రజలు, యూత్ అంతా కూడా యాక్టివ్గా ఉండి అవినీతి జరగకుండా చూడాలి. ముందు తరాలకి అవినీతి రహిత మన సమాజాన్ని మనం అందజేయాలి. కాబట్టి ఇప్పుడున్న యూత్ ప్రజలందరూ కూడా యాక్టివ్గా పనిచేసి కరప్షన్ అనేది లేకుండా చూడాలని చెప్పి కోరుతున్నాను. అదేవిధంగా గవర్నమెంట్ యూనిట్ అయినా చెప్పి యాంటీ కరప్షన్ బ్యూరో కూడా మీ కోఆపరేషను, మీ హెల్ప్ కూడా ఉండాలని కోరుతున్నాను. మీ కోఆపరేషన్ ఉంటే కనుక ముందు తరాలకి అవినీతి రహిత సమాజాన్ని మనం అందించగలం. ఓకే, ప్లీజ్ కోఆపరేట్ విత్ ఏసీబీ అండ్ గవర్నమెంట్ సిబ్బంది అందరూ కూడా మీరు కోఆపరేట్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. థ్యాంక్ యూ. మన హక్కుల్ని మనమే పరిరక్షించుకోవాలి. ఇందుకు కంకణబద్ధులమై ముందుకు సాగాలి. ఎందుకంటే సంఘటితంగా సాధించుకోవాల్సిన హక్కులకు మనమే విఘాతం కలిగించుకునే పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి మరి ఇటువంటి పరిస్థితుల్ని ఎదురొడ్డి పోరాడి ముందుకు సాగే క్రమంలో ప్రతి ఏడాది అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటూ ఉన్నాం. మరి ఆ వివరాలు ఎప్పుడు చూద్దామా? మనల్ని మనం పోషించుకోవడం ఎంత అవసరమో మన హక్కుల్ని మనం పరిరక్షించుకోవడం కూడా అంతే అవసరం. ఎందుకంటే మన గురించి మనకు మాత్రమే పోరాడే హక్కు, సాధించుకునే బాధ్యత ఉన్నాయి కాబట్టి. దీనికోసం 1948 డిసెంబర్ 10వ తేదీన ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కులపై కీలక ప్రకటన చేసింది. దీన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది డిసెంబర్ 10వ తేదీన అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. ఎక్కడైనా మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే దానిపై చట్ట ప్రకారం సదరు వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. అంటే మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించి ఫిర్యాదులను వెంటనే పరిష్కరించడం కోసం కోర్టులతో పాటు మానవ హక్కుల కమిషన్లు కూడా ఏర్పడ్డాయి. ఇదే రోజున 5 ఏళ్లకు ఒకసారి అమెరికా సంయుక్త రాష్ట్రాలు మానవ హక్కుల పరిరక్షణకు కృషి చేసిన వారికి ప్రత్యేక పురస్కారాలను అందజేస్తాయి. దీంతో పాటు నోబెల్ బహుమతి అందుకున్న వారిని కూడా సత్కరిస్తుంటారు. ఎందుకంటే మానవులకు అంతిమంగా కావాల్సింది శాంతే కదా. డిసెంబర్ 10వ తారీఖున అంతర్జాతీయ మానవ హక్కుల దినముగా ప్రపంచవ్యాప్తంగా పాటిస్తూ ఉంటారు. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల దినంగా రావడానికి ముఖ్య కారణం 1948 ముందు యుద్ధాలు జరగడం, జాతి వైషమ్యం మూలంగా పిల్లలు, స్త్రీలు వగైరా ప్రపంచ మానవుల యొక్క సంపూర్ణ జీవితము అనుభవించవలసిన పరిస్థితుల్లో దుర్భర పరిస్థితులు అనుభవిస్తూ
లైఫ్ ఎంజాయ్ చేయవలసిన దాంట్లో దుఃఖదాయకంగా బతుకుతూ ఉండడం మూలంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలన్నీ కలిసి ఐక్యరాజ్య సమితిలో ఒక ఒప్పందాన్ని తయారు చేశారు. అవి ఏంటంటే దాన్ని ఏమంటారంటే యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ 1948, మామూలుగా యూడిహెచ్ఆర్ అంటారు. దీనికి అన్ని ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు రాటిఫై చేసినాయి, సంతకాలు పెట్టినాయి. సో ఇది ప్రపంచ చరిత్రలో మానవ హక్కుల కాపాడి వారి యొక్క సుఖజీవనకి, అభివృద్ధికి, దాష్టికానికి గురి కాకుండా పరిపూర్ణ హక్కులు సాధించడానికి ఎంతో ఉపయోగపడి యుద్ధ ఖైదీలు, ట్రాఫికింగ్ ఉమెన్స్, బాలురు, వెట్టి చాకరీ నుంచి ప్రపంచ ప్రజలను కాపాడిన అత్యంత విలువైన ప్రపంచ ఒడంబడిక. సో దీంట్లో ముఖ్యంగా సమానత్వము, వివక్షత లేని సమాజము మరియు అభివృద్ధి, ట్రాఫికింగ్ ఉమెన్, స్త్రీలని అక్రమంగా వేధించడము, అక్రమ వ్యాపారం చేయడము, బాల కార్మికులని వేధించడము, ఈ అన్ని హక్కులు ఇవన్నీ దీనికి వ్యతిరేకంగా తయారైన ఒప్పందము. దీనికి భారతదేశము సిగ్నేటరీ సంతకం పెట్టింది. ఈ అంతర్జాతీయ మానవ హక్కుల ఒడంబడిక పత్రాన్ని మేము పాటిస్తామని 1948లో భారత ప్రభుత్వము ఆమోదము తెలిపింది. మీకు భారత ప్రభుత్వం ఎందుకు ఆమోదం తెలిపిందంటే దీనికి సిగ్నేటరీ కాబట్టి, దీని మూలంగానే హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ యాక్టు, దాని మించి వెళ్ళే రాష్ట్రాలు హ్యూమన్ రైట్స్ యాక్ట్స్, ఉమెన్ రైట్స్కి సంబంధించిన చట్టాలు, చైల్డ్ జువెనైల్కి సంబంధించిన చట్టాలు, ట్రాన్స్జెండర్స్ రైట్స్ కాపాడిన చట్టాలు మరియు దివ్యాంగులకి సంబంధించిన చట్టాలు తయారయ్యంటే ముఖ్య కారణము యూడిహెచ్ఆర్, యూనివర్సల్ అంతర్జాతీయ మానవ హక్కుల సంఘానికి ఒడంబడికి భారతదేశము ఉంది కాబట్టి ఇవన్నీ ఈ చట్టాలు వచ్చినాయి. ఇలాగే ప్రతి దేశంలో వచ్చినాయి. యుద్ధ ఖైదీల విషయంలో కానీ వాటిలో కూడా ఈ యొక్క మానవ హక్కులు కాపాడటానికి ఇది ఉపయోగపడింది. దీంట్లో సమానత్వము, వివక్షతే కాకుండా సెంట్రిక్గా ప్రపంచ ప్రజల మానవ హక్కుల పరిరక్షణ సెంట్రిక్గా అన్ని దేశాలు ఇవి ఏర్పాటు చేస్తున్నాయి. సో ఈ విధంగా అంతర్జాతీయ యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ అన్నది ప్రపంచంలో మానవులు సంపూర్ణ జీవితాన్ని అనుభవించడానికి ఎంతో ఉపయోగపడింది. ఇది ఐక్యరాజ్య సమితి వారికి మనము కృతజ్ఞతలు తెలియజేయాలని కోరుకుంటున్నాను. స్టార్ట్ ఆఫ్ వీక్లో ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్. గతంలో అంటే ఆది మానవునిగా ఆధునిక మానవుడు సంచరించిన సమయంలో అన్ని వనాలే, పర్వతాలే, ప్రపంచమంతా పచ్చగా ఉండేది. కానీ ఆధునిక మానవునిలో నివాస కాంక్ష కాస్త అధికమయ్యే కొద్దీ పర్వతాలు, పర్వత ప్రాంతాల్లో నివాసం ఉండే వారికి చాలా కష్టాలను తెచ్చిపెడుతోంది. మరి దీనికోసం పర్వత దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. అది ఎప్పుడో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. అంతర్జాతీయ పర్వత దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 11న నిర్వహిస్తారు. పర్వత ప్రాంతాల్లో నివసిస్తున్న వారి అభివృద్ధి కోసం ఈ దినోత్సవం జరుపుతారు. 2003లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో డిసెంబర్ 11న అంతర్జాతీయ పర్వత దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది. పర్వత ప్రాంతాలలో ఉన్న వారికి కనీస అవసరాలకు కావాల్సినవి దొరకడం కష్టంగా ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్థలు, వ్యక్తుల ద్వారా పర్వత ప్రాంత అభివృద్ధికి కావలసిన వివిధ కార్యక్రమాలను నిర్వహించుకోవడం కోసం ఐక్యరాజ్య సమితి ఈ దినోత్సవాన్ని ఏర్పాటు చేసింది. ఈ రోజున పాఠశాలల్లో పర్వతాలకు సంబంధించి వివిధ అంశాలలో పోటీలు నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేస్తారు. అలాగే పర్వతాలను పరిరక్షించుకునేందుకు చేపట్టాల్సిన చర్యలను సైతం ప్రభుత్వాలు ఇదే రోజున వివరిస్తుంటాయి. ఇవండి అంతర్జాతీయ పర్వత దినోత్సవ విశేషాలు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 11వ తారీఖున
ప్రపంచ అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. దీన్ని యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ వారి యొక్క ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ వారు 2300 సంవత్సరంలో దీన్ని నిర్వహించడం మొదలెట్టారు. ఇప్పుడు ప్రపంచం మొత్తంగా అన్ని దేశాల్లోనూ ప్రపంచ అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని జరుపుతూ ఉన్నారు. ఈ సంవత్సరం కూడా మనం దీన్ని మౌంటైన్ సొల్యూషన్స్ ఫర్ సస్టైనబుల్ లైఫ్ ఫ్యూచర్ ఇన్నోవేషన్ అడాప్షన్ అండ్ ఫర్ ది యూత్ అనే మోటోతోటి ఈ సంవత్సరం యొక్క అంతర్జాతీయ పర్వత దినోత్సవాన్ని నిర్వహించబోతున్నారు. దీంట్లో ముందు పర్వతాలు. ఈ పర్వతాలు భూమి యొక్క అత్యంత ముఖ్యమైనటువంటి వనరు. ఇది ఎన్నో రకమైనటువంటి జీవజావాలకి, కొన్ని వందల మానవ జాతులకి ఆవాసంగా ఉన్నది. ఇందులో ప్రపంచ జనాభాలో 15% ఈ పర్వత శ్రేణుల్లోనే నివాసం ఉంటున్నారు. అలాగే పర్వతాల నుంచి మనకి 60 నుంచి 80% సహజ జల వనరులు మనకి లభ్యమవుతున్నాయి. అలాగే ఈ పర్వతాలు హైడ్రోలాజికల్ సైకిల్ అంటే జీవ చక్రంలో ముఖ్య పాత్ర వహిస్తూ ఉంది. పర్వతాల నుంచి 80% ప్రపంచంలోని నదులన్నీ జన్మించినాయి. అలాగే మనకి పర్వతాల నుంచి కలప, రకరకాల పళ్ళు, అలాగే కొన్ని రకములైన రెజిన్స్ అంటాము, అంటే బంక, వైల్డ్ ఫ్రూట్స్, మష్రూమ్స్, ఇలాగా అనేక రకమైనటువంటి మానవ జీవనానికి అవసరమైనటువంటి వనరులు చాలా లభ్యమవుతూ ఉన్నాయి. ఈ పర్వతాలని మనం ఏ విధంగా కాపాడుకోవాలి? ఆ కాపాడుకునే విధానం గవర్నమెంట్ యొక్క పాత్ర ఎలాగా అనేది మనం ఆలోచిస్తే, ప్రస్తుతం మానవ తప్పిదాల వల్ల కానీ, మానవుల యొక్క జీవన ప్రమాణాలు పెరగడం వల్ల కానీ జనించినటువంటి వాతావరణ కాలుష్య కారకాలు పర్వతాల మీద ఉన్నటువంటి జీవజాలం మీద, జీవావరణం మీద విపరీతమైన ప్రభావం చూపిస్తుంది. ఈ ప్రభావాన్ని తగ్గించడానికి కోసం ఈ అంతర్జాతీయ మౌంటైన్ డేని సెలబ్రేట్ చేయడం ద్వారా ప్రజల్లో మా పర్వతాల యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడం, పర్వతాలను రక్షించడం, దాంట్లో యువత యొక్క పాత్రను పెంచడం ద్వారా కొన్ని రకాలైన కార్యక్రమాలు నిర్వహించడం, ఆ కార్యక్రమాల ద్వారా పర్వతాల మీద జరుగుతున్నటువంటి నష్టాన్ని తక్కువ శాతానికి తగ్గించడానికి ప్రయత్నం చేయడమే ఈ యొక్క అంతర్జాతీయ పర్వత దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి అంతర్జాతీయంగాను, మన జాతీయ పరంగా గాను, రాష్ట్రపరంగా గాను కొన్ని రకాలైన నిబంధనలు రూపొందించడం జరిగింది. దాంట్లో భాగంగా భారత ప్రభుత్వం కొన్ని రకాల చట్టాలు చేయడం జరిగింది. పర్వతాల్లో ఉన్నటువంటి జీవావరణాన్ని కాపాడడం కోసం, పర్వతాల్లో ఉన్నటువంటి కొన్ని అరుదైన జంతు జాతులను, వృక్ష జాతులను మరియు పక్షి జాతులను కాపాడడానికి ప్రత్యేకమైన పర్వత మండలాలుగా ప్రకటించడం జరిగింది. వాటిని సంరక్షించడం ద్వారా అందుట్లో ఉన్నటువంటి అంతరించిపోతున్నటువంటి జీవజావాలని కాపాడడం, అలాగే పర్వతాలని అక్రమంగా ఆక్రమణ చేయడం లేదా పర్వతాల్లో ఉన్నటువంటి పర్వతాల మీద ఉన్న జీవ వైవిధ్యాన్ని కాపాడడానికి కొన్ని రకాల చట్టాలు చేయడం జరిగింది. ఇంధనం మానవునికి అత్యంత విలువైన వనరు. దీన్ని పొదుపు చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. మరి ఇందుకోసమే ప్రతి ఏడాది డిసెంబర్ 14న జాతీయ ఇంధన పొదుపు పరిరక్షణ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ వివరాలను ఇప్పుడు చూద్దాం. ఈ జాతీయ ఇంధన సంరక్షణ
దినోత్సవం ఏర్పడిన విధానం గురించి ప్రస్తుతం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. భారతదేశం 1991లో జాతీయ ఇంధన పొదుపుపై అవగాహన కల్పించేందుకు జాతీయ సంరక్షణ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 14వ తారీఖున జరుపుకునే విధంగా ప్రతిపాదనలు చేశారు. ఈ జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. దీని ఆర్గనైజేషన్ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ద్వారాగా ఈ యొక్క జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం స్థాపించబడి మరియు జాతీయ ఇంధన సంరక్షణ అవార్డులు కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈ అవార్డులు శక్తి సమర్థవంతంగా వినియోగించడం, శక్తిని పరిరక్షించడం అనే అంశం మీద వివిధ సంస్థలకు, పరిశ్రమలకు ఈ అవార్డులు ప్రధానంగా ఇవ్వడం జరుగుతుంది. గత ఏడాది జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ఇంధన పొదుపు, ఇంధన సామర్థ్యం అనే కార్యక్రమాలు అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ స్థాయిలో ప్రథమ పురస్కారం లభించింది. దీనికి గల కారణం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేసిన విద్యుత్ సంస్కరణలో, విద్యుత్ కార్యక్రమంలో భాగంగా గత ఏడాది మనం ఈ యొక్క కార్యక్రమాల అమలులో భాగంగా సుమారు 5,600 మిలియన్ల వాట్ ఎనర్జీని మనం సంరక్షించడం జరిగింది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి 4,000 కోట్లు ఖర్చు ఆదా అనేది జరిగింది. సో అంతేకాకుండా ఈ యొక్క కార్యక్రమాల అమలులో భాగంగా సుమారు 5,000 మిలియన్ టన్నుల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారం వాతావరణంలోకి ప్రవేశించకుండా మనం తగ్గించడం అనేది జరిగింది అన్నమాట. నెక్స్ట్, కేంద్ర ప్రభుత్వం అనేక సంస్కరణలు ఈ యొక్క జాతీయ ఇంధన పరిరక్షణ కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. అదేవిధంగా 1921 నుండి ప్రతి ఏడాది డిసెంబర్ 8 నుండి 14 వరకు జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవ వారోత్సవాలు అనేవి కూడా నిర్వహించుకుంటున్నాం. ఈ ఏడాది ఎనర్జీ సస్టైనబిలిటీ ఎవ్రీ వాట్ కౌంట్స్ అనే థీమ్ తోటి జాతీయ ఇంధన సంరక్షణ వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం. సో ముఖ్యంగా ఈ జాతీయ ఇంధన సంరక్షణ దినోత్సవం యొక్క ప్రాముఖ్యత గురించి మనం మాట్లాడుకుంటే, సుస్థిరమైన భవిష్యత్తు ఇవ్వడానికి ప్రధాన అవకాశం ఏంటంటే శక్తిని మనం ఆదా చేయటం. ఈ శక్తిని ఆదాయం చేసే అనేక మార్గాలు ఉన్నాయి. అవి ఏంటంటే, మొదటిగా తక్కువ శక్తిని వినియోగించడం. ఈ తక్కువ శక్తిని ఎలా వినియోగిస్తాం మనం? కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల విద్యా సంస్థల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ప్రైవేటు కార్యాలయాల్లో శక్తి వినియోగాన్ని తగ్గించడం. శక్తి వినియోగం తగ్గించడం వల్ల మనకి పర్యావరణానికి సంబంధించిన కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ని మనం ఆపగలుగుతాం అన్నమాట. రెండవది, సహజ సిద్ధమైన వనరులు తగ్గించవచ్చు. ఎలా అంటే, మన అవసరానికి నిమిత్తం ఈ వనరులను ఉపయోగించుకొని అనవసరమైన సమయంలో శక్తిని మనం ఆఫ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే, ఈ సహజ వనరులైన బొగ్గు, పెట్రోలియం వినియోగం తగ్గుతుంది. దానివల్ల మనకి శక్తి సంరక్షణ అనేది జరుగుతుంది. ఇంకా ప్రధానంగా ఆర్థిక లాభం కూడా ఉంది. ఎలా అంటే, తక్కువ విద్యుత్ వినియోగం వల్ల కొన్ని పరిశ్రమలకు, కొన్ని విద్యా సంస్థలకు, కొన్ని కార్యాలయాలకు కూడా ఈ వినియోగం తగ్గిస్తే విద్యుత్ బిల్లులు తగ్గుతాయి. దానివల్ల ఆదాయం కూడా మనకి చేకూరుతుంది. వ్యాపార సంస్థలు ఈ ఆదాయాన్ని వాళ్ళ యొక్క ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలాగా ఉపయోగించుకోవచ్చు. చూసేసరిగా ఈ వీక్ స్పెషల్ డేస్ ని. ఇదండి ఈ వారం స్టార్ట్అప్ వీక్. మరిన్ని ప్రత్యేక దినోత్సవాలతో నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.